ఒక్కసారిగా ఒక దాడి చూస్తాం, కానీ ఒకేసారి 14 దేశాల మీద దాడి చేసినటువంటి ధైర్యం ఇజ్రాయెల్ సొంతం. అలాగే ఇప్పుడు మళ్ళీ 1+4 అటాక్, ఒక పక్కన సిరియాలో అటాక్ చేస్తుంది, ఇంకో పక్కన యెమెన్లో అటాక్ చేస్తుంది హౌతీల మీద, మరొక వైపున పాలస్తీనాలో అటాక్ కంటిన్యూ చేస్తుంది, లెబనాన్లోకి గ్రౌండ్ ఫోర్స్ అటాక్ ప్రారంభించేసి ఇజ్రాయెల్కి సంబంధించిన ఆర్మీని దెబ్బ కొట్టడం కోసం హిజ్బుల్లా వాళ్ళు గ్రౌండ్ సైన్యం రావడానికి లెబనాన్ మీదకి రెడీ అయ్యారు. అయితే ఈలోపుగా వాళ్ళ కీలక నేతలందరినీ లేపేసినటువంటి ఇజ్రాయెల్ ఈలోపు పేజర్లే పేల్చిందా, వాకీటాకీలే పేల్చిందా, ఇదంతా చేసేసి ఇప్పుడు ఏకంగా సైన్యం లోపలికి అడుగుపెట్టేసింది. అంటే డైరెక్ట్గా భూతళం అన్నటువంటిది యుద్ధం. ఇక్కడే స్పెషాలిటీ ఏంటంటే లెబనాన్కి సంబంధించినటువంటి ప్రభుత్వం సైన్యం ఏదైతే ఉందో వాళ్ళు పక్కకి తప్పుకున్నారు. అది అత్యంత కీలకమైనటువంటి అంశం. అంటే లెబనాన్కి అతిపెద్ద సమస్య ఏంటి అంటే హిజ్బుల్లా తీవ్రవాదుల చేతిలో లెబనాన్ ఉంటుంది. ఇంకో పక్కన లెబనాన్ సైన్యం ఉంటుంది. వాళ్ళు యుద్ధం చేసుకోరు. ఎందుకంటే హిజ్బుల్లా సైన్యం ముందు లెబనాన్ ప్రభుత్వ సైన్యంకి చాలట్లేదు బలం. ఇప్పుడు లెబనాన్ సైన్యం పక్కకి తప్పుకుని ఇజ్రాయెల్ సైన్యానికి తన దేశంలోకి ఎంట్రన్స్ ఇచ్చేసింది. తద్వారా ఇప్పుడు వీళ్ళు వెళ్ళి హిజ్బుల్లా వాళ్ళ అంతు చూస్తే ఆ తర్వాత ప్రశాంతంగా దేశాన్ని పరిపాలించుకోవాలని చెప్పి లెబనాన్ ప్రభుత్వం అనుకుంటుంది, సైన్యం అనుకుంటుంది. ఓవరాల్గా చూస్తే యెమెన్లోని హొడై ఇంకో పక్కన అదే సందర్భంలో యెమెనీ హౌతీల్ని ముక్కలుగా పేల్చి బ్లాస్టులు చేస్తుంది. యెమెన్లోని హొడైడా ఓడరేవుని పేల్చేసింది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల తర్వాత ప్రస్తుతం యెమెన్ దేశం దాని చమురు నిల్వలతో సహా మంటల్లోనే. ఇప్పుడు ఇజ్రాయెల్ ఒకేసారి 4 దేశాలతో భారీ ఎత్తున దాడి చేస్తుంది. సిరియా, యెమెన్, లెబనాన్, పాలస్తీనాలతో కంటిన్యూగా అటాక్స్ నడుస్తున్నాయి.